అమీర్పేట అంటేనే స్టూడెంట్స్ అంటేనే అమీర్పేట వాళ్ళకి దగ్గరలో ఉంది రీసోర్స్ ఈ బ్రాంచ్. ఎస్ మేడం. దిల్సుఖ్ నగర్కి అయితే నేను వచ్చాను, ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఇక్కడ ఎలా ఉంటుంది ఫ్లో? మెజారిటీ సెక్షన్ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుందాం అనుకునే మెజారిటీ సెక్షన్ స్టూడెంట్స్ అందరూ కూడాను దే విల్ ఫస్ట్ స్టెప్ ఇన్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్లో అదర్ ప్లేసెస్ నుంచి ఏదన్నా ఊళ్ళో నుండో లేకుంటే వేరే సిటీస్ నుంచి వచ్చే వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళైనా ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికో లేదంటేనేమో ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి లేదంటే జాబ్స్ కి సర్చింగ్ కోసం వాళ్ళు కొన్ని కోచింగ్ తీసుకోవడానికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దే విల్ గివ్ ఫర్ అమీర్పేట్. అమీర్పేట్ తర్వాత వీళ్ళు ఏంటంటే డైవర్స్ అవుతారు. ఎక్కడికి అంటే కొంతమంది కుకట్పల్లికి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దిల్సుఖ్నగర్కి వస్తారు. అట్లంటే మనకు ఈ 3 ప్లేసెస్ లో కూడా స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క పేరెంట్ అయినా కూడా మన దగ్గరికి ఈజీ యాక్సెసిబిలిటీగా ఉండాలని చెప్పి మనం ఈ అమీర్పేట ఆఫీస్ అండ్ కుకట్పల్లి జేఎన్టీ ఆఫీస్ అండ్ దిల్సుఖ్నగర్ ఆఫీస్ ఈ 3 కూడా స్టూడెంట్ బేస్ ఏరియాస్ కాబట్టి ఈ ప్లేస్ లో మన ఆఫీసెస్ ఉండడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంపేర్ టు దిల్సుఖ్నగర్ దీని కెపాసిటీ ఒక 30% ఎక్స్ట్రా ఉంటుంది. కంపేర్ టు అమీర్పేట్ మనకు ఇంకొక 15-20% ఎక్స్ట్రా ఉండేది కుకట్పల్లిలో స్టూడెంట్ మూవ్మెంట్. రీసోర్స్ యొక్క సక్సెస్ కారణం ఏంటంటే మనం మెయిన్గా మా పర్సన్ ఒక స్టూడెంట్ని వాళ్ళ స్టూడెంట్ లాగా చూడరు. మా పర్సన్ ఎవరైనా మేము వాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, ఏ విధంగా ట్రైన్ చేస్తామంటే ఇఫ్ దే ఆర్ అప్లయింగ్ టు దేర్ బ్రదర్ ఆర్ సిస్టర్, వాళ్ళ సొంతంగా ఒక పర్సన్ సొంతంగా మా తమ్ముడు ఇప్పుడు వెళ్ళాలి అబ్రాడ్కి, మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా స్కాలర్షిప్స్ తెప్పించుకోవాలి, ఏ విధంగా ఎడ్యుకేషన్ లోన్ తెప్పించుకోవాలి బ్యాంకుల నుండి, ఏ విధంగా వీసా అప్లై చేయాలి, ఏ విధంగా వీసా తెప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే వీసా ఏ విధంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వెళ్ళిన తర్వాత అకామిడేషన్ ఎవరు చూసుకుంటారు, అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉన్నది, అండ్ అక్కడ స్టూడెంట్ కంఫర్టబుల్గా ఉంటున్నారా, అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఏంటివి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీస్ ఏంటివి, ఇవన్నిటిని డే 1 నుంచి వాళ్ళ సొంత ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ లాగా మన వాళ్ళు ట్రీట్ చేస్తూ వాళ్ళకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి వీసోర్స్ 19 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఎంత స్ట్రాంగ్గా నిలబడి బికాస్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అనుకోవచ్చు వీసోర్స్ సక్సెస్ అనేది. ఎగ్జాక్ట్లీ, అమేజింగ్. అంటే ఇప్పుడు రూరల్ ఏరియా నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు అక్కడే చదువుకొని ఉంటారు, ఇంజనీరింగ్ చేస్తారు, కానీ వాతావరణంలో అంత మనకి నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అయ్యేది లేకపోతే ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్కి కన్ఫర్మ్ అయిపోతారు, ఇంత వరల్డ్లీ నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ వైపు నుంచి ఏ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకి భరోసా ఎలా క్రియేట్ చేస్తారు మీరు? మేడం, ఇప్పుడు స్టూడెంట్ ఎప్పుడైనా కూడా ఒక ఆఫీస్కి విజిట్ అయిన తర్వాత అందులో ముందు మాట్లాడేటప్పుడు మేము ఆల్మోస్ట్ అబౌట్ మా కౌన్సిలింగ్ టీమ్ అయితే అరౌండ్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ ఉన్నారు మన దగ్గర. బ్యాక్ ఎండ్ టీమ్ అయితే మినిమం ఒక 2-3 years ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ ఎండ్ టీమ్ పర్సన్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ రాగానే ముందు అతని మెంటాలిటీ ఏంటనే మేము ముందు స్టడీ చేస్తాం. అంటే అతను ఏ లెవెల్లో ఉన్నారు, అప్లికేషన్ ఫార్మాట్లో ఏ లెవెల్లో ఉన్నాడు, ఆ లెవెల్కి మన వాళ్ళు దిగి ఆ లెవెల్ నుంచి వాళ్ళను ట్రైన్ చేస్తూ వీసా వరకు తీసుకెళ్తాం. సూపర్. ఇందాక మీరు అన్నారు క్యాస్ ఇంటర్వ్యూస్ అని, అందులో కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకపోతే ఖచ్చితంగా పర్ఫామ్ చేయలేరు, డైలీ ప్రాక్టీస్ ఉంటే గానీ వాళ్ళందరూ కాన్ఫిడెంట్ గా పర్ఫామ్. స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫైనల్ డెస్టినేషన్ కింద ఇది అనుకున్నాం, ఈ డెస్టినేషన్ ని మనం మీట్ అవ్వాలంటే ముందు దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే దాన్ని ట్రైన్ చేసే గైడెన్స్ ఇచ్చే టీం కావాలి. ఆ టీము గైడెన్స్ ఇస్తూ ట్రైన్ చేస్తూ స్టూడెంట్ని ఈ ఫైనల్ డెస్టినేషన్ అతను ఏదైతే అనుకుంటున్నాడో డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పి ఆ డ్రీమ్ డెస్టినేషన్ తీసుకుపోయే దాంట్లో మన టీం ఏదైతే ఉంటుందో 100% వాళ్ళను డే బై డే వాళ్ళ మైండ్ని ట్యూన్ చేస్తారు. ఇప్పుడు మనము ఒక యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కో కోవెంట్రీ యూనివర్సిటీకో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ ఆల్రెడీ వెళ్ళిపోయిన స్టూడెంట్స్కి ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగినాయి అవన్నీ మేము 1-2 సార్లు కేస్ స్టడీస్ ఉంటాయి కాబట్టి మేము దాన్ని వెరిఫై చేస్తూ స్టూడెంట్కి నువ్వు ఇది ప్రిపేర్గా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఈ క్వశ్చన్ అడిగే అవకాశం నువ్వు ఈ విధంగా ప్రిపేర్గా అని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ అరౌండ్ ఒక 1 week 10 days ముందు నుంచే ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. అప్పుడు యూనివర్సిటీ అఫీషియల్ టీమ్ పర్సన్ ముందు వచ్చి జూమ్ లో కూర్చున్నా కూడాను ఇంతకు ముందు మనం అన్ని డిస్కస్ చేసిన పాయింట్స్ అని చెప్పి స్మూత్ గా స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సరే సార్, నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లోర్ చూస్తూ దాని మీద డిస్కస్ చేసుకుంటాం. మిగతా క్వశ్చన్స్ అడుగుతాం. ఎస్ మ్యామ్.
వీళ్ళు అంటే ఒక నాక్ పాయింట్ ట్రిక్ పాయింట్ అని చెప్పాలండి. ఎక్కడైనా ఫస్ట్ మనం యూజువల్లీ మాట్లాడితే ఏదైనా మంచి ఆంబియన్స్ ఉన్న రూమ్లోకి మనం ఎంటర్ అయితే మైండ్ ప్లెజెంట్ అయిపోద్ది కదా. వీళ్ళు దాన్ని బాగా క్యాచ్ చేశారు. నేను దిల్సుఖ్ నగర్ చూశాను, మిగతా ఫొటోస్ చూశాను, ఇప్పుడు అమీర్పేటకి వచ్చాను. వచ్చిన వెంటనే ఆంబియన్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎక్కడెక్కడో ఎండల్లో పాపం బస్సులు పట్టుకొని వచ్చిన పేరెంట్స్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకొని వాటర్ సర్వ్ చేసి మినరల్ వాటర్ సర్వ్ చేసి మన వెనక చూడండి జ్యూస్లు మినరల్ వాటర్ రెడీగా ఉంచుతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ప్రశాంతంగా ఫీల్ చేస్తే డెసిషన్ కూడా ప్రశాంతంగా తీసుకుంటారు. అదా ఇదని కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎంతైనా ఫ్యూచర్ డెసిషన్స్ కదా ఇవి. ఓకే సార్, ఇప్పుడు మన ఈ ఫ్లోర్కి వచ్చేది అంతా కౌన్సిలింగ్ ఫ్లోర్ అని చెప్పారు కదా. మరి ఇందాక ఒక క్వశ్చన్ దగ్గర ఆగాను. ఈ మధ్య నేను విన్నాను ఎక్కువ మంది స్టూడెంట్స్ యూకేకి ఆప్ట్ చేసుకుంటున్నారు అని విన్నాను. అసలు ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ యూఎస్ఏని ఆప్ట్ చేసుకుంటారు, ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ యూకేని ఆప్ట్ చేసుకుంటారు? బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయారు అనుకోండి స్టూడెంట్స్, వాళ్ళ ఫస్ట్ కంట్రీ డ్రీమింగ్ ఆఫ్ అబౌట్ యుఎస్. అదే విధంగా ఇప్పుడు మన యూకేకి మొబిలిటీ ఉన్న కోర్సెస్ ఏ విధంగా ఉంటాయంటే యూకే ఈజ్ అ మార్కెట్ ఆఫ్ మిక్స్డ్ సబ్జెక్ట్స్. అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మేనేజ్మెంట్ కోర్సెస్, అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రికల్స్కి, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అక్కడ ఆపర్చునిటీస్ అనేటివి యూకేలో ఉన్నాయి. బికాస్ యూకే ఈస్ నాట్ ఓన్లీ ద వన్ కంట్రీ, యూకే ఈస్ కింగ్డమ్ ఆఫ్ 4 కంట్రీస్. అందులో మనకు ఇంగ్లాండ్ వస్తుంది, స్కాట్లాండ్ వస్తుంది, వేల్స్ వస్తుంది, నార్థన్ ఐర్లాండ్. సో ఈ విధంగా 4 కంట్రీస్ అనేటివి కలయిక యునైటెడ్ కింగ్డమ్. సో ఇక్కడ ఏంటంటే స్కాట్లాండ్ వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళేది ఎడిన్బర్గ్, గ్లాస్గో ఈ ప్లేసెస్కి వెళ్తారు. వెన్ కమింగ్ టు ఇంగ్లాండ్కి వచ్చేసరికి మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆప్ట్ చేసుకునేది లైక్ లండన్, కోవెంట్రీ, లేదంటే మాంచెస్టర్, లీడ్స్, లివర్పూల్, ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ మన స్టూడెంట్స్ ఎక్కువ మంది మొబిలిటీ అవుతారు. ఈ ప్లేసెస్ అనేటివి దీస్ ఆర్ ఆల్ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉంటుంది, మెకానికల్స్కి, సివిల్కి. అండ్ వెన్ కమింగ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్స్, ఏజీబీఎస్సీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ కూడాను వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేసే కంట్రీ యూకే. సో ఇప్పుడు యుఎస్ఏ అనేది మామూలుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన వాళ్ళ యొక్క డ్రీమ్ డెస్టినేషన్ ఉండొచ్చు. దానితో పాటు సేమ్ అదే టైప్ ఆఫ్ డెస్టినేషన్, డ్రీమ్ డెస్టినేషన్ యూకే. ఏ విధంగానంటే ఇప్పుడు పార్ట్ టైమ్స్లో కానివ్వండి, ఫుల్ టైంలో కానివ్వండి. ఇప్పుడు పార్ట్ టైం వచ్చేసరికి ఒక స్టూడెంట్ వీసా మీద యూకేకి వెళ్ళారు స్టూడెంట్ వీసా మీద టైర్ 4 వీసా అంటాం మనం దాన్ని. యుఎస్ఏలో వచ్చేసరికి F1 వీసా. ఈ టైర్ 4 వీసా మీద స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటే 20 hours పర్ వీక్ వర్క్ చేసుకోవచ్చు. ఏది లీగల్ హవర్స్ 20 hours పర్ వీక్ యూకే ఈజ్ యాక్సెప్టెడ్. కాకపోతే నేనేమంటా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే కంచి బయట కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో దోస్ పీపుల్ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ పార్ట్ టైం. ఎక్కువ మంది పార్ట్ టైం మీద ముందు కాన్సన్ట్రేట్ చేయొద్దు. దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఫుల్ టైమ్ జాబ్స్. అది యూకేలో ఫుల్గా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఒరిజినల్గా చేసుకోవడానికి కోవెంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నార్థన్ ఇంగ్లాండ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు స్కాట్లాండ్లో వచ్చేసరికి ఎడిన్బర్గ్ అండ్ గ్లాస్గోలో ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ముందు వాళ్ళు ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ దానితో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఏ విధంగా ఉంది ఆ కంట్రీలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ కమింగ్ టు యూకే వచ్చేసరికి బీటెక్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, బీ ఫార్మసీ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, ఎవరికైనా కూడా ఆపర్చునిటీ యూకే ఈక్వల్గా ఇస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మెజారిటీ సెక్షన్ కి రీచబిలిటీ ఉన్న కంట్రీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. అండ్ సెకండ్ ఆప్ట్ ఎందుకు యూకే చూస్ చేసుకుంటున్నారు మెజారిటీ స్టూడెంట్స్ అంటే బడ్జెట్ యూకే వచ్చేసరికి దట్ ఈస్ ఫర్ 15 lakhs. 2 years కోర్స్ ఉంటుంది. పౌండ్ వాల్యూ ఎక్కువ కదా మనకి కంపేర్ చేస్తే. పౌండ్ వాల్యూ యూకే యుఎస్ డాలర్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే పౌండ్ వాల్యూ ఎక్కువ, బట్ స్టిల్ ఫీజ్ తక్కువ. ఫీజ్ అనేటివి తక్కువ ఉంటాయి. మనకి ఏంటంటే 15 lakhs లో 2 years కంప్లీట్ అయిపోయే విధంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. అండ్ కంపేర్ టు లివింగ్ కాస్ట్ ఇన్ యుఎస్ యూకే చాలా తక్కువ. యుఎస్ తో పోల్చుకుంటే లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. అండ్ దానితో పాటు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ యూకేలో. వర్క్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ. స్టూడెంట్ కూడా వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వీసా కూడా 5 years ఎలిజిబిలిటీ వస్తాడు.
చదువుకున్న కోర్స్ మీద కంప్లీట్ చేసుకొని జాగ్రత్తగా మాస్టర్స్ చదువుకుంటే 5 years ఎంప్లాయ్మెంట్ వీసా వస్తుంది, టైర్ 2కి మారుతారు, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్తుంటే నాకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉందన్నమాట యూకే చూస్ చేసుకోవడానికి. అవును మేడం. యూకేకి అప్లికేషన్ పెడుతున్నారు మాస్టర్స్ కనంగానే ఎగ్జామ్ది క్వశ్చన్ వస్తుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏం రాయాలి అని. ఒకసారి ఎగ్జామ్ గురించి చెప్తారు. యూకేకి మాస్టర్స్ ఏ కోర్స్ మీద మేడం, ఇట్ మే బి ఫర్ బీటెక్ అండ్ అట్ ద సేమ్ టైం డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడాను ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఐఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, టోఫెల్ రాయాల్సిన అవసరం లేదు, అండ్ డ్యూలింగో రాయాల్సిన అవసరం లేదు. మాస్టర్స్కి అప్లై చేసే వాళ్ళు మాస్టర్స్ అప్లికేషన్ పెడదాము అనుకుని మనము యూకే కంట్రీలో చదువుకుందాం అనుకుంటే మాస్టర్స్ యూ కెన్ గో వితౌట్ ఎనీ ఈపీటీ ఎగ్జామినేషన్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటివంటే 12th అంటే ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో మనకు అందులో ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క స్కోరు 65% కంటే ఎబోవ్ ఉంటే సరిపోయిద్ది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ 65 కంటే బిలో ఉంది, కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఏంటంటే మనము బ్యాచిలర్స్లో డిగ్రీ ఆర్ బీటెక్ ఏ కోర్సులో చదువుకున్నా కూడా ఆ కోర్స్ మనము ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదువుకున్నాము అనే ఒక ఎంఓఐ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే దే కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. ఇది ఇంకా సునాయాసం కదా.